హై ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో ఈ వీడియోలో వచ్చేసరికి జేఈ మీన్స్ ఏప్రిల్ 5th షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అయితే చెప్తానమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ వచ్చేసరికి ఓవరాల్ డిఫికల్టీ అయితే మాత్రం పేపర్ మోడరేట్గా అయితే ఉందన్నమాట. అండ్ ఫిజిక్స్ వచ్చేసరికి ఈజీ టు మోడరేట్ అన్ని ఫార్ములా బేస్డ్ అయితే కొంచెం ఎక్కువ ఇచ్చారనమాట. అండ్ పేపర్ వచ్చేసరికి ఫిజిక్స్ అయితే మాత్రం ఈజీ టు మోడరేట్ అయితే ఉంది. అదేవిధంగా మనం మ్యాథ్స్ చూసుకున్నట్లయితే పేపర్ వచ్చేసరికి మ్యాథ్స్ వచ్చేసరికి బాగానే ఉంది, కానీ మనకి లెంతీ అయిందనమాట. అంటే మీకు పేపర్ మ్యాథ్స్ ఎప్పుడు లెంతీగానే ఇస్తారు. సో పేపర్ వచ్చేసరికి మ్యాథ్స్ డూయబుల్ బట్ లెంతీ, అంటే ఏంటంటే చేయగలం కానీ బాగా లెంత్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే సాల్వింగ్ వచ్చేసరికి. సో మ్యాథ్స్ వచ్చేసరికి ఫార్ములా బేస్డ్ కాదు, లెంతీ క్వశ్చన్స్ కాబట్టి మనకి మ్యాథ్స్ కొంచెం డిఫికల్ట్ ఉందన్నమాట. కెమిస్ట్రీ వచ్చేసరికి మనకి ఈజీగా ఇచ్చారు అండ్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అయితే ఎక్కువ ఇచ్చారనమాట. ఇది 5th ఏప్రిల్ షిఫ్ట్ 1 అనాలిసిస్ అనమాట. సో ఏ టాపిక్స్ నుంచి అడిగారంటే మ్యాథ్స్ నుంచి వెక్టర్, 3D, ప్రాబిలిటీ, సీక్వెన్స్ అండ్ సిరీస్, క్యాలిక్యులస్ ఇవి అడిగారు. ఎక్కువ టాపిక్స్ అడిగారు అనమాట. ఫిజిక్స్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మోడర్న్ ఫిజిక్స్, గ్రావిటేషన్, వర్క్ డన్ అండ్ సెమీ కండక్టర్. కెమిస్ట్రీ వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోమాలిక్యూల్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో పేపర్ అయితే మాత్రం మోడరేట్గా అయితే ఉందన్నమాట. ఏప్రిల్ 5th షిఫ్ట్ 1 అనాలిసిస్ అయితే. సో ఇలాగా మీకు ఈవినింగ్ అనాలిసిస్ కూడా ఇస్తాను. అదేవిధంగా మీకు ఫర్దర్ ఎగ్జామ్స్ అనాలిసిస్ కూడా ప్రతి పేపర్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై.